అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు. ఇప్పుడు బీజేపీతో జతకట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్లో గతంలో ప్రధాని నరేంద్ర మోదీని నానా మాటలు అన్నారు. చంద్రబాబు అయితే మోదీని ఏకంగా ఉగ్రవాది అని అనేశారు. ఇక పవన్ సైతం రాష్ట్రానికి బీజేపీ 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందన్నారు. ఇక బాలకృష్ణ అయితే మోదీని తరిమి కొడతామన్నారు. మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. గుర్తించారా తమ్ముళ్ళు? మైనారిటీ సోదరులందరూ త్రిపుల్ తలాక్ పెట్టారా లేదా? మిమ్మల్ని జైల్లో పెట్టాలని ఆలోచించారా లేదా? ఆ మధ్యకాలంలో గోదావరిలో ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఈ నరేంద్ర మోడీ మా దేశానికి రాకూడదని అందరూ కూడా ఆయన్ని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రధానమంత్రి అవుతారు. కొమ్ములు వచ్చినట్టు మళ్ళా ఈ మైనారిటీ సోదరులందరినీ దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎంత ద్రోహం చేసింది అంటే, వాళ్ళు చేసిన ద్రోహం మరిచిపోదాం అనుకుంటే లేదు, వాళ్ళు మర్చిపోనివ్వరు. కాంగ్రెస్ పొట్టలో పడిస్తే, వెన్నుపోటు పడిస్తే మనం బీజేపీ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు పొడిచారు, అయ్యా కొంచెం మమ్మల్ని రక్షించండి, వీళ్ళు పొట్టలో పడిచారు. అది ఇద్దరు చేసింది. భారతదేశ సమగ్రతని కాపాడాలి. కానీ మీరు ఇలాంటి మీ చేతగానితనం వల్ల, మీ దోపిడీ విధానాల వలన ప్రజలను విడగొట్టి మళ్ళీ న్యాయం చెయ్యక, అలాగే సీమాంధ్రులకి మేము మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం, స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని చెప్పి ఈ రోజున ఏమిచ్చారు? 2 పాచిపోయిన 2 లడ్డూలు ఇచ్చారు. हमारा आंध्र प्रदेश भी आपका गुजरात नहीं, जिस पर आप अपना हुकूमत चला सकते हैं. మా ఆంధ్ర రాష్ట్రం కూడా మీ గుజరాత్ కాదు, మీ తోచినట్లు పరిపాలన ఇక్కడ సాగించడానికి हमारा हर तेलुगु लोग के रगों में NTR का खून बह रहा है. हम नहीं, सिर्फ आंध्रा के लोग नहीं, मैं आंध्र वालों में कहा दो, पूरा भारत अभी तुम्हारे खिलाफ है. ये मैं आपको जो जितने भी तुम्हारे अमित शाह की पीछे तुम्हारे गाना बजाना बैंड बाजा है बाजू में, उन लोगों का बात नहीं सुनना. गद्दार, नमक हराम, अभी बोल रहा हूं मैं, बाहर आके लोगों से, अगर लोगों तुम मेरे बात सुनने का है तो सुन, नहीं तो मार के भगाएंगे तुम्हें. तुम जिधर भी जा, तो चाहे एक बंकर में जाके छुप जा, भारत माता नहीं सहेगी तुम्हें, उसे कफन कर देगी तुझे. जा, तू अगर लोगों के पास गए तो लोग तुम्हें दौड़ाएंगे, मार पीट के दौड़ाएंगे. वही बोल रहा हूं फिर से, बगावत हो चुकी है, अब जंग शुरू हुई है. हम चुप नहीं बैठेंगे इधर. और जितना भी तुम पॉलिटिक्स चला रहे हो आंध्र प्रदेश में, ఎటువంటి నీచమైన రాజకీయాలు నడుపుతున్నాడంటే ఆంధ్ర రాష్ట్రంలో, तुम जानते हो तुम नहीं जीत सकते हो इधर.